ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటైన తిరుచిరాపల్లి, అదేనండి మన తిరుచి కేంద్రంగా ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. విశాలమైన బ్రహ్మాండమైన రాతి దేవాలయాల మంచి స్థానికులు అత్యంత భక్తిశ్రద్ధతో కొలిచే చిన్న చిన్న గ్రామ దేవతల గుడుల దాకా ఇక్కడ విశ్వాసాలు ఎలా అల్లుకుని ఉన్నాయో మనం చూడబోతున్నాం. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఒక సమాజం యొక్క నమ్మకాలు ఎన్ని విభిన్న రూపాల్లో వ్యక్తమవుతాయో చెప్పే ఒక అద్భుతమైన కథ. ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా 6 విషయాలను చూద్దాం. తిరుచి ఆధ్యాత్మిక ముఖచిత్రం, జంబుకేశ్వరాలయంలోని జలతత్వం, అలాగే జంబు అటవీ పురాణాలు. ఆ తర్వాత సమయపురం దేవి గురించి, అక్కడి తీవ్రమైన భక్తి ఆచారాలు, చివరగా ఆ నిత్య పండుగల నగర వాతావరణం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మాండమైన మూలకాల ఆరాధన నుంచి మొదలై పక్కా లోకల్ భక్తి విధానం వైపుకు నడిచే ఈ ప్రయాణంలోకి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వెళదాం. ముందుగా మొదటి అంశం, తిరుచి ఆధ్యాత్మిక ముఖచిత్రం అంటే పంచభూతాలను అర్థం చేసుకోవడం. అసలు ఈ తిరుచి ఆధ్యాత్మిక స్థాయి ఎంత పెద్దదో తెలియాలంటే ముందుగా మనం ఒక విశాలమైన భారతీయ ఆలోచన విధానాన్ని చూడాలి. పంచభూత స్థలాలు అనే పదం మనం వినే ఉంటాం కదా. మన శరీరానికి, ఈ భౌతిక ప్రపంచానికి ఉన్న విడదీయరాని సంబంధాన్ని పురాతన ఆయుర్వేదం ఎలా చెబుతుందో సరిగ్గా అదే కాన్సెప్ట్తో ఈ వాస్తుశిల్పం, ఆరాధన ముడిపడి ఉంటాయి. అంటే ప్రకృతిలోని 5 మూలకాలకు 5 ప్రధాన దేవాలయాలన్నమాట. ఇక్కడొకసారి చూస్తే ఈ కాస్మిక్ మ్యాప్లో తిరుచి సరిగ్గా ఎక్కడ ఇమిడి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడున్న జంబుకేశ్వరాలయం ఈ పంచభూతాలలో రెండవదైన నీటి తత్వానికి కేంద్రంగా నిలుస్తుంది. ఇప్పుడు రెండవ అంశం, జంబుకేశ్వరాలయం, జలతత్వం. మన దృష్టిని పూర్తిగా ఈ ఆలయంపైకి మళ్లిస్తే అసలు ఈ జలతత్వం అనేది ఆ గుడి నిర్మాణంలోనూ పునాదుల్లోనూ ఎంత లోతుగా పెనవేసుకుపోయుందో చూసి మనం నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక్కడ శివుడిని అప్పులింగం అంటే జలలింగంగా కొలుస్తారు. అసలు పాయింట్ ఏంటంటే ఈ ఆలయం కేవలం నీటికి గుర్తు మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ నీటినే తనలో ఇముడ్చుకుంది. ఆ గర్భగుడి అడుగుభాగంలో ఎప్పుడూ పైకి ఉబుకుతూ ఉండే ఒక సహజమైన నీటి ఊట ఉంటుంది. ఆధునిక కాలంలో కూడా ఈ బుగ్గ దేవుడితో నిరంతరం అనుసంధానమై ఉండటం దీని ప్రత్యేకత. గర్భగుడి నుంచి కొంచెం బయటకు రాగానే ఆ ప్రాంగణం సైజ్ చూస్తే మతిపోతుంది. ముఖ్యంగా 4వ ప్రాకారంలో అయితే ఏకంగా 796 స్తంభాలతో ఒక బ్రహ్మాండమైన మండపముంటుంది. ఈ ఒక్క సంఖ్య చాలు ఈ నిర్మాణం ఎంత భారీదో చెప్పడానికి. ఇక గుడి చుట్టూ ఉండే బయటగోడను విభూతి ప్రాకారం అంటారు. ఇది సుమారు 1.6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఒక ఆసక్తికరమైన కథనం ప్రకారం ఈ గోడ కడుతున్న సమయంలో సాక్షాత్తు పరమశివుడే ఒక సాధారణ కూలీ రూపంలో వచ్చి సహాయం చేశాడట. మూడవ అంశం, జంబు అటవీ పురాణాలు. ఈ ప్రాచీన ప్రదేశానికి అంతటి విశిష్టతను తెచ్చిపెట్టిన పౌరాణిక కథల వైపు ఇప్పుడు మనం చూద్దాం. ఈ కథలే ఆ ఆలయ నిర్మాణంలో మనం చూసే కొన్ని విచిత్రమైన నియమాలకు కూడా కారణమయ్యాయి. ఈ పునర్జన్మల కథనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కేవలం ఈ ఆలయానికి తిరువానికావల్ అంటే పవిత్రమైన ఏనుగుల అడవి అనే పేరు ఎలా వచ్చిందో చెప్పడమే కాకుండా వాస్తుశిల్పాన్ని కూడా భలేగా ప్రభావితం చేసింది. తన పూర్వజన్మలో ఏనుగుతో ఉన్న గొడవ వల్ల రాజుగా పుట్టిన ఆ సాలీడు ఒక తెలివైన పనిచేసింది. గర్భగుడి ప్రవేశద్వారాల్ని కేవలం 1.2 మీటర్ల ఎత్తులో మాత్రమే కట్టించాడు. దానర్థమేంటంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఏ ఏనుగు ఆ గర్భగుడిలోకి వెళ్లకుండా బ్లాక్ చేశాడనమాట. భలే లాజిక్ కదూ. ఇక్కడి దేవుళ్ల మధ్య ఉన్న అనుబంధం మరొక హైలైట్. సాధారణ గుడుల్లోలాగా ఇక్కడ శివపార్వతుల మధ్య భార్యాభర్తల సంబంధం కాకుండా గురువు మరియు విద్యార్థి బంధం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ కళ్యాణోత్సవాలు అస్సలు జరగవు. సంప్రదాయ ఆరాధనలో ఇది చాలా రేరని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన ఒక భిన్నమైన విషయాన్ని చూద్దాం. విశ్వవ్యాప్తమైన శివుని బ్రహ్మాండమైన రాతి ఆలయం చూశాం కదా. ఇప్పుడు ఇక్కడుంచి మన ప్రయాణం అనారోగ్యాలను నయం చేయడానికి కొలిచే అత్యంత స్థానికమైన మరియమ్మన్దేవి వైపు ఎలా మారుతుందో చూడండి. 4వ అంశం, సమయపురం, స్వస్థత చేకూర్చే దేవత.
సమయపురంలోని ఈ మరియమ్మన్ గుడి గ్రామీణ ప్రజలకు ఎంతో వ్యక్తిగతమైన భరోసానిస్తుంది. ఇక్కడ భక్తుల ఫోకస్ అంతా తమను వ్యాధుల నుంచి కాపాడాలి అన్నదానిపైనే ఉంటుంది. ఇక్కడి మూలవిరాటు రాయి కాదు, అక్షరాల మట్టి మరియు ఔషధ మూలికలతో తయారు చేయబడింది. అందుకే ఇక్కడ మనం చూసే రెగ్యులర్ ద్రవాభిషేకాలు చెయ్యరు. ఇది చూస్తే ఇక్కడ గ్రామీణ భక్తి విధానం ఎంత విభిన్నంగా ఉంటుందో మనకు ఇట్టే అర్థమవుతుంది. ఈ ఉల్లేఖనం చూస్తే స్థానిక నమ్మకాలు ఎంత బలంగా ఉంటాయో తెలుస్తుంది. ఈ దేవతలో ఉన్న అత్యంత తీవ్రమైన శక్తి వల్ల సాక్షాత్తు ప్రధాన దేవుడైన ఆ శ్రీరంగనాథుడే అనారోగ్యం పాలయ్యాడట. అందుకే ఆమెను సమీపంలోని శ్రీరంగం ఆలయం నుండి బయటకు తీసుకొచ్చారని స్థానిక పురాణాలు చెబుతాయి. 5వ అంశం తీవ్రమైన భక్తి ఆచారాలు. అమ్మవారికి జ్వరాలను కలిగించే శక్తి, అలాగే వాటిని నయం చేసే శక్తి, ఈ రెండూ ఉన్నాయని ప్రగాఢంగా నమ్మడం వల్ల ఇక్కడి ఆచారాలు అప్పుడప్పుడు చాలా తీవ్రమైన రూపాలను తీసుకుంటాయి. ఇక్కడ పండుగలకు వెళితే మీకర్థమయ్యేదేంటంటే భక్తులు శారీరక బాధను ఉద్దేశపూర్వకంగా స్వీకరిస్తారు. ఉదాహరణకు కాల్తున్న నిప్పులపై నడవడం లాంటివన్నమాట. తమ కష్టాలను తీర్చే దేవతకు తమ భక్తిని చాటుకోవడానికి దీన్ని వాళ్లొక అర్పణగా భావిస్తారు. ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ సామ్యాట్టం ఆచారం అంటే పూనకం. దైవం ఆవహించడం అనేది ఆ భక్తురాలపై విపరీతమైన శారీరక మానసిక ఒత్తిడిని కలగచేస్తుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. కాని స్థానిక సమాజానికి మాత్రం తమ దైవంతో డైరెక్ట్గా మాట్లాడే ఒక బలమైన కనెక్షన్ ఇది. ఇక 6వ అంశం నిత్య పండుగల నగరం. ఇంత భిన్నమైన ఆరాధనా ప్రదేశాలను అనుసంధానిస్తూ తిరుచి నగరం ఎప్పుడూ ఏదో ఒక వేడుకతో కళకలాడుతూనే ఉంటుంది. ఉదాహరణకు శ్రీరంగంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలే తీసుకోండి. పగలుపత్తు, ఇరాపత్తు అంటూ ఏకంగా 20 రోజులకు పైగా సాగే ఈ అద్భుతమైన భక్తి మ్యారథాన్ ఆ నగర వాతావరణాన్నే పూర్తిగా మార్చేస్తోంది. ఈ ప్రయాణమంతా చూశాక మనకు అనిపించేది ఒకటే: ఆధునిక వైద్యం, టెక్నాలజీ ఎంత పెరిగినా ఈ ఆధ్యాత్మిక స్వస్థతను, మనుషులకు ఆ దేవుడిపై ఉన్న భరోసాను ఎప్పటికీ పూర్తిగా భర్తీ చెయ్యగలవా? ఆలోచించాల్సిన విషయమే కదో. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా ప్రాచీన విశ్వాసాలు నేటికి ఎంత బలంగా నిలదొక్కుంటున్నాయో ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. తిరుచిరాపల్లి అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రపంచం గురించిన ఈ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తుంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.